నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏదేదో మాట్లాడుతున్నావేంటి? ఈయనేదో అడిగితే నేను చెప్తున్నాను అంతే. దానికెందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? మీరు అంజలిని హాస్పిటల్కి తీసుకెళ్లారని తెలిస్తే ఆయన నాలా వచ్చి మాట్లాడరు, చంపేస్తారు. ఏంటి అలా చూస్తున్నారు? రణ్వీర్ అంజలిని బ్లడ్ టెస్ట్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్లాడని నాకు తెలుసు. వెనకే నువ్వెళ్ళావని కూడా నాకు తెలుసు. అయ్యో మిస్సమ్మ గారు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను తప్పుగా అర్థం చేసుకోవడం లేదు రణ్వీర్. మీరే ఈ మనోహరితో కలిసి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మీ ప్లాన్ ఏంటో నాకు తెలీదు, ఏం చేయాలనుకుంటున్నారో కూడా నాకు తెలీదు. కానీ పిల్లల దగ్గరికి వెళ్ళాలంటే నన్ను దాటుకొని వెళ్ళాలి. ముందే చెప్తున్నాను, అదంత సులువు కాదు. అంజలికి దగ్గరవ్వడానికి మీకున్న కారణం నాకు తెలీదు రణ్వీర్. అన్నీ ఇక్కడితో ఆపి వెనక్కి వెళ్ళిపోతే మీకే మంచిది. ఎందుకంటే ఇక నుంచి మీ ప్రతి అడుగులో నేను అడ్డంకినవుతాను. మీ నిజం బయట పెట్టాకే నేను ఆగుతా. నీకు నా గురించి మళ్ళీ స్పెషల్గా చెప్పనవసరం లేదనుకుంటా కదా. చెప్పింది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. అదే ఏమై ఉంటుంది అది? ఎందుకు వీరు విషయం ఏమిటో చెప్పకుండా మాట్లాడుకుంటున్నారు? గుప్తా గారు, నన్ను ఎవరు భూలోకానికి తీసుకువెళ్తారో వాళ్ళకే ఆ నాగమణిని ఇస్తా. నిన్ను భూలోకమునకు తీసుకుని వెళ్ళిన వారికే ఆ నాగమణిని ఇచ్చేదవా? నాగమణి ఈ బాలకి చెంత ఉన్నదా? నాగమణికున్న పవర్స్ నాకు చాలా బాగా తెలుసు గుప్తా గారు. అది ఎవరినైనా ఎంత దూరమైనా తీసుకెళ్లగలదని, అది మన పక్కనుంటే మనం ఎంత పవర్ఫుల్లో కూడా నాకు బాగా తెలుసు. నన్ను ఎవరు భూలోకానికి తీసుకువెళ్తారో నేను వాళ్ళకే నాగమణిని ఇస్తా. ఓహో, నీకు సహాయము చేసిన వారికే ఇచ్చేదవా? అటులైనది మేమే పొందెదము. సరే బాలిక, మేము ఏదో ఒకటి చేసి నిన్ను భూలోకమునకు తీసుకువెళ్ళదము. మాకు మాత్రము నీవు ఆ మణిని ఇవ్వవలెను. దానితో మా చిత్రగుప్తుల వారి పదవిని శాశ్వతముగా మేము పొందేదము. అమ్మ అసాధ్యుడా, నీ కన్ను నా పదవిపై పడినదా? అందుకనేనా ప్రభుల వారు నన్ను పక్కకు పెట్టినది? గుప్తుల వారి వంశాన్ని అప్రతిష్ట పాలు చేయుచుంటివి. మీకు ఇప్పుడు అంత సీన్ లేదని నాకు అర్థమైపోయింది గుప్తా. బాలిక, ఇప్పుడు యమలోకంలో అంతా చిత్రగుప్తుల వారి మాటే నడుస్తుందని అందరూ అనుకుంటున్నారు. మన డీల్ వాటితో అయిపోయింది. బాయ్. బాలిక, సమయమునకు మా చిత్రగుప్తుల వారిచట లేరు కాబట్టి సరిపోయినది. ఆయన ఉన్నచో అయ్యారే ఎక్కడ లేని సమస్యలు వచ్చి ఉండును. అమ్మ ప్రభువుల వారు, మీరా రోజున సర్పం వలె ఆ బాలిక వెంట వెళ్ళినది ఆ బాలికను తీసుకుని వచ్చుటకు కాదా? నాగమణిని సంపాదించుటకు వెళితిరా? ఆ విచిత్రగుప్తుడు ఇందుకేనా ఆ బాలికను యమలోకానికి తీసుకురానిది? ఇద్దరూ కలిసి తెర వెనుక ఎంత నాటకం ఆడినారు. అయినను ఆ భగవంతుని లీల నాపై ఉన్న కారణాన ఆ మాటలు నా చెవిన పడేటట్టుగా చేశాడు. ఈ ప్రణాళిక నాకు తెలిసేటట్టుగా కూడా చేశాడు. ఇప్పుడు నేను ఏమి చేయవలనో నాకు తెలియను. చిత్రగుప్త, నీవు చక్రము తిప్పు సమయము ఆసన్నమైనది.
నీ తెలివితేటలతో నీకు దక్కాల్సినవి దక్కించుకొనుము. ఓ, ఓ, ఆ. అవును ఆంటీ మీకు ముందే తెలుసా? నీ గురించి తెలియకే కదా నీకేం తీసుకురాలేకపోయాను. అందుకే ఈసారి వచ్చినప్పుడు నీకు నచ్చినవన్నీ తీసుకురావడానికి నీకేమేమి ఇష్టమో మీ ఆంటీని అడిగి అనుకుంటున్నాను అంతే. ఓ అవునా? ఆ, నేను మీకు నా స్పెషల్ చైన్ చూపిద్దామని వచ్చాను. ఆ. అంజు, ఆ? ఆకాష్ నీ చాక్లెట్స్ తినేస్తున్నాడు. అవునా? అమ్మయ్యా, అమ్మో జస్ట్ మిస్. నువ్వు కవర్ చేసి కాపాడావు కాబట్టి సరిపోయింది, లేదంటే పొట్టిది కనిపెట్టేసేది. ఉమ్, అందుకే నిన్న ఇంట్లో ఉండొద్దని చెప్పాను. నా పని అయిపోతే నువ్వు ఉండమన్నా నేను ఇక్కడ ఉండను. ముందు చేంజ్ చేసి అతని దగ్గరికి వెళ్దాం పద. నేను లొకేషన్ పంపిస్తాను, ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తాను.